హాయ్ నేను సతీష్. నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ ఈ ప్రోమో చూసాం కదా. ఈ టాస్క్ లైవ్ లో జరిగింది. మరి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఈ వీడియోలో అనలైజ్ చేసుకున్నాం. అట్లాగే హౌస్ మేట్స్ నిజంగా ఇంత సేఫ్ ఇంత భయస్తులు కళ్ళ ఎదురు జరిగిన దాన్ని తప్పుని తప్పు అని చెప్పలేని వాళ్ళు అసలు ఎట్లా ఆడియన్స్ కనెక్ట్ అయిపోదామని వచ్చేసారు. ఈ క్వాలిటీస్ చూసి ఆడియన్స్ ఓట్లు వేసేసి విన్నర్ను చేసేయాలా? నిజంగా ఇలాంటి కంటెస్టెంట్స్ ఇప్పుడేమో టాప్ 7 సూపర్ 7 అంటే బాబోయ్ ఇంతకంటా ఇంకా ఎప్పుడు ఏ సీజన్లో రారేమనిపించింది. అక్కడ జరిగింది చూడకపోతే ఓకే, మీకు తెలియకపోతే ఓకే, కళ్ళ ముందు జరిగింది చెవులారా విన్నది మీరు చూసింది దాని గురించి కూడా ఇక్కడ నీ తప్పు నీది ఒప్పు అని చెప్పలేకపోతే ఇంకెందుకు, ఇంకెలా వీళ్ళు విన్నర్ మెటీరియల్ అంటే ఎట్లా మరి? నిజంగా ఎవరూ లేక ఈ సీజన్ ఉన్నాళ్ళతోనే నెట్టుకు రావాలి తప్పదన్నట్టుగా ఆడియన్స్ యాక్సెప్టెన్స్. అందుకే కనెక్షన్ కూడా ఎందుకు లేదంటే ఇప్పుడు ఏంటి ఇద్దరికే గౌతమ్ అండ్ నిఖిల్కి మాత్రమే 66% వరకు ఓటింగ్ జరిగితే మిగతా 5గురికి అంటే అవినాష్ లేడు అనుకుని మిగతా 4గురికి కూడా ఆ 34% ఓటింగ్ అందరికి కలిపితే 35 పాస్ మార్క్ కూడా రాని పరిస్థితి మాదిరిగా ఉంది. ఎందుకంటే ఇందుకే ఇంత సేఫ్ ప్లేయర్ కనుక కళ్ళ ముందు జరిగేటప్పుడు బిగ్ బాస్ హౌస్లో రైటర్ రాంగ్గా నీకు అనిపించింది, నువ్వు చూసింది, నువ్వు విన్నది ఎస్ ఇది తప్పు అని ఒక డెసిషన్ తీసుకుని ఒక స్టాండ్ తీసుకుంటే ఆడియన్స్లో గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. కరెక్ట్ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఓకే, నువ్వు పొరపాటు పడితే ఓకే, బట్ కళ్ళ ముందు కనిపించింది తప్పుని తప్పు అని చెప్పలేకపోతే ఇంకెందుకండి వచ్చారు వీళ్ళు? ఏ రకంగా గెలిచేద్దామని ఆడియన్స్ మనసులో. అందుకే కనెక్షన్ అయితే రావట్లే. రోజు నేను చెబుతా కదా ఓటింగ్లో ఏంటి ఎంత దారుణం, అస్సలు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇంత సేఫ్ ప్లేయర్స్కి ఎట్లా కనెక్ట్ అవుతారు? అసలు ఏం జరిగిందో చెప్పుకుందాం, చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. జెన్యూన్ రివ్యూస్ మాత్రం కావాలనుకుంటేనే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే చూడండి. లేదులో మాకు పార్షియాలిటీ కావాలంటే చూడొద్దు. ఉన్నది ఉన్నట్టు చెబుదాం. ఎవరిది తప్పు అయితే ఒక ఎపిసోడ్ చూస్తాం, ఫస్ట్ సీన్లో ముగ్గురు మధ్య కాన్వర్జేషన్ జరిగింది అనుకోండి, ఆ ముగ్గురులో ఎవరిది రాంగ్ అయితే అదే చెబుతా. మళ్ళీ మూడో సీన్లో అదే ముగ్గురు లేకపోతే వేరే ముగ్గురు డిస్కషన్ పెడితే అక్కడ రైట్ అయితే రైట్ అని చెబుతా. సీన్ వైజ్ అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి నా రివ్యూస్ ఉంటాయి. నో డౌట్ 100% ఫెయిరే ఉంటాయి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎందుకంటే లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయిపోద్ది. అతను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. కాబట్టి ఎక్కువ లైక్స్ చేయకూడదు, చేయకపోతేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చాలా స్ట్రాటజీలు ఉంటాయి. సో ఓపెన్గా చెబుతా, నేను ఉన్న మాట చెబుతా. ఎలాంటి భయాలు ఉండవు, ఫేవరెటిజం ఉండదు. లైక్స్ అయితే ఎక్కువ చేయండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సరే, ఈ టాస్క్ ఏంటంటే ఇతనికేమో గౌతమ్కి రెడ్ కలర్ ఇచ్చారు, అది నిఖిల్ టీషర్ట్ మీద పూయాలి. అతనికేమో బ్లూ కలర్ ఇచ్చారు, అది గౌతమ్ టీషర్ట్ మీద పూయాలి. 3 రౌండ్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ నేచర్కి సంచాలకురాలుగా ప్రేరణను పెట్టాడు. ఓకే, ఈ టాస్క్ నేచర్ ఏంటంటే ఖచ్చితంగా ఫిజికల్ అవుతారు, నో డౌట్. ఈ టాస్క్ అలాంటిది. ఏ సీజన్లో అయినా చూడండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా తోసుకోవడాలు, నెట్టుకోవడాలు, పూసుకోవడాలు, చెయ్యి తగిలింది, కాలు తగిలింది, కన్ను తగిలింది, ముక్కు వాచింది, ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా అది అవుతారు, ఫిజికల్ అవుతారు అది. సరే, ఫస్ట్ రౌండ్ ఎట్లా అయిందంటే బజర్ మోగేసరికి ప్రేరణ గది సంచాలకురాలు ఆ టీషర్ట్ గౌతమ్కే ఎక్కువ వైట్ లేదు అని లెక్క చెప్పింది. గౌతమ్కి వాస్తవానికి ఏం జరిగిందంటే రైట్ సైడ్ ఆ వీపు పైన నడుము కింద ఎక్కువ వైట్ స్పేస్ ఆయన టీషర్ట్లో ఉంది. అలాగే భుజం కింద ఇక్కడ కూడా మొత్తంగా ఆయనకి వైట్ స్పేస్ ఎక్కువ ఉంది. అయితే ఆ అమ్మాయి గౌతమ్దే అని చెప్పింది. చెబితే గౌతమ్ అంటాడు, అరే మీరు క్లియర్గా చూడండి, చూసేటప్పుడు ఒకవేళ లేదు మీకు ఇంకో కన్ఫ్యూజ్ ఏమైనా ఉంటే లాస్ట్ రౌండ్లో అయినా సరే తీసుకోవచ్చు డెసిషన్, బట్ ఇప్పుడైతే వైట్ ఏరియా నా దీంట్లో ఎక్కువ ఉంది కదా అది చూసుకోండి అంటే. అలాగే నిఖిల్కి కూడా నడుము కింద వైట్ ఉంది ఎక్కువగా. గౌతమ్తో పోల్చుకుంటే ఫస్ట్ రౌండ్లో మాత్రం నిఖిల్కే వైట్ స్పేస్ తక్కువ ఉంది. అయితే ప్రేరణ అక్కడ డెసిషన్ ఎందుకు ఎట్లా చెప్పిందంటే ఈ రౌండ్ విన్నర్ నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే బ్లూను కవర్ చేసుకోవడానికి నువ్వు నీ రెడ్ కలర్ నువ్వే వేసుకున్నావు, అది గౌతమ్ చేసిన తప్పు, నో డౌట్. అక్కడ ఏమంటాడంటే నా స్ట్రాటజీ అంటాడు. ఆయన రెడ్ కలర్ ఆయనే టీషర్ట్ మీద పూసుకున్నాడు. అలా పూసుకోవడం వల్ల ఏంటి, గౌతమ్ కృష్ణ తాలూకుది ఆయన వచ్చి బ్లూ కలర్ పూసినా ఈ రెడ్ అది మిక్స్ అయిపోద్ది కదా, వైట్ స్పేస్ కవర్ అయిపోద్ది కదా అని లెక్క ఆయన ఒక స్ట్రాటజీతో చేసుకుంటూ వచ్చాడు. బట్ అందువల్ల నేను చెప్పాను నీ కలర్ నువ్వే పూసుకున్నావు కనుక అనే అమ్మాయి అయితే అది గౌతమ్ కాదు అని చెబితే ఆయన నా స్ట్రాటజీ, బట్ నువ్వు చెప్పాక ఆపేశాను కదా, పోనీ ఈక్వల్ అయినా చెప్పండి, డ్రా అయినా చెప్పండి, టై అయినా చెప్పండి, బట్ అంతేగాని అది వైట్ పోర్షన్ ఎక్కువ ఉంది, సో అది కన్సిడర్ చేయండి. కావాలంటే నెక్స్ట్ లాస్ట్ రౌండ్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అట్లా కాదు, కాకపోతే టై ఇవ్వండి అంటాడు తప్ప. ఆ అమ్మాయి అయితే చెప్పింది రైటే. అక్కడ వాస్తవానికి అది ఎట్లా చేస్తాడు, తన కలర్ తను పూసుకుంటే ఇంకా అర్థమే ఉంది. అక్కడ అపోనెంట్ కంటెస్టెంట్ వచ్చి ఆయన కలర్ పూయాలని నీకు వైట్ టీషర్ట్ ఇస్తే నీ దీంట్లో నువ్వే రెడ్ పూసుకొని ఆయన వస్తే బ్లూకి డామినేషన్ కవర్ అయిపోద్ది, ఇట్లా రకరకాల స్ట్రాటజీ అంటే అది కరెక్ట్ కాదు, అది రాంగ్ స్ట్రాటజీ అది నా ఒపీనియన్. సరే, ఇక్కడ లాస్ట్కి ప్రేరణ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అని చెప్పేసి టై కన్సిడర్ చేస్తాను లాస్ట్లో చెబుతానంటే బిగ్ బాస్ ఒప్పుకోలేదు, లేదు ఇప్పుడే విజేతను ప్రకటించాల్సిందని చెప్పి అప్పుడు మరి ఓకే బిగ్ బాస్ గౌతమ్ దాంట్లోనే వైట్ స్పేస్ తక్కువ ఉంది కనుక ఆయనే విజేతని ఈ టాస్క్ వరకు అయితే చెప్పింది. యాక్చువల్గా జరిగింది అదే, కాకపోతే ఆయన తన రంగు తనకే పూసుకోవడం వల్ల కాదు అని చెప్పింది. బట్ తర్వాత డిస్కషన్ చేసుకున్నాక ఓకే ఈ రౌండ్ వరకు అయితేనే అక్కడ వరకు ఆ రౌండ్ వరకు అయితే డెసిషన్ బాగానే తీసుకుంది. ఇక సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఏంటంటే
ఇద్దరు మళ్ళీ ఆ కలర్స్ ఆయన ప్లేట్ ఈయన ప్లేట్ ఆయన పడేసుకున్నారు. మరి ఎవరు ముందు పడేస్తారనేది మనకి లైవ్లో చూపించలే. మొత్తానికి ఇద్దరు పడేసుకున్నారు అనేది అయితే వాళ్ళ డిస్కషన్ బట్టి అరుపులు బట్టి అర్థమైంది. ఇక నిఖిల్ ఇక్కడ అవుట్ పక్కకు కూర్చున్నాక గౌతమ్ నా ఫేస్ మీద కొట్టాడు అని మొదలుపెట్టాడు. గౌతమ్ ఏంటి నేను కావాలని చేశానా, నువ్వు నన్ను మరి పడేసో లాక్కుపోయి ఈడ్చేసో గుంజేసో, మరి నేను ఇలా పెయింట్ రాయిపోతుంటే తగిలింది, మరి నువ్వు కూడా నన్ను కింద పడేసి ఈడ్చేసావు కదా, అది కాదా, నీలా నేను ఈడ్చికిపోయానా, నెడితే అక్కడ వరకు నేను పోలేదు, నువ్వు నెట్టేసావు, నేను అక్కడ పడలేదా, నిన్న కూడా పడ్డాడు ఇట్లా పడ్డాడు కదా, పైగా నేను అంత హీట్ ఆఫ్ మూమెంట్లో కూడా తగిలితే నీకు సారీ చెప్పాను, నీ హైట్ అట్టా ఉంది, నేను ఇలా అనేటప్పుడు తగిలిందంటే నిఖిల్ మాత్రం ఏంటా నువ్వు అన్నీ అలాగే చెప్పేస్తావు, ముఖం మీద కాదు నా చెస్ట్కి తగిలింది, నాకు ఇక్కడ తగిలింది, అన్నీ నువ్వు అలాగే చెబుతావు, ఫస్ట్ ఎవరు చేశారు, నువ్వే నెట్టావు, నువ్వే ఫిజికల్ అయ్యావన్న మాదిరిగా చెబుతాడు. అసలు ఏమాత్రమైన ఆలోచన ఉందా నిఖిల్కి? ఇలాంటి టాస్క్లో ఫిజికల్ అవ్వకుండా ఎట్లా అయింది? ఈయనేమైనా సూదులో దారం ఎక్కించినట్టుగా ఇలా జాగ్రత్తగా ఎక్కిస్తాడా, బాబోయ్ గౌతమ్కి తగలకూడదు, ఆయన టీషర్ట్కి మాత్రమే రంగు అంటాలి, కాలుకో కన్నుకో వీపుకో ముక్కుకో ముడ్డుకో తగలకూడదు అన్న మాదిరి అంత జాగ్రత్తగా ఆడుతున్నాడా, సూదిలో దారం ఎక్కించిన మాదిరిగా ఆడుతున్నాడా? ఆ టాస్క్ అలాంటిది ఎవరికైనా తగులుతుంది, అంతే తప్ప అబ్బే నీ వల్లే తగిలిందంటే ఈయన ఎన్ని టాస్క్లు ఆడలేదు అట్లా. సరే ఇక్కడ డిస్కషన్ ఆ కూసో అన్నాడు గౌతమ్, ఆయన ఆ పక్కన కూసో బే అనేసాడు, అది తప్పు. ఆయన వచ్చి అడిగా బే ఏంటి బే, ఎవడికి అంటున్నావు బే, మొన్న ఒక మాట అంటే లేచు కదా, మరి లేచాడు కదా, మూసుకో మూడు లేదంటే మూసుకొని కూర్చో అంటే దానికి అంత ఫీల్ అయ్యాడు కదా, ఏంటి మూసుకోవడం ఏంటి కూర్చోవడం ఏంటి మూసుకొని కూర్చోయేంటి అని చెప్పి అంత లేచినోడు మరి ఈరోజు ఈ మాట ఎట్లా అనేస్తాడు, బే ఏంటి, బే అనకూడదు కదా. సో మళ్ళీ అక్కడ ఏంటి, నువ్వు ప్లేట్ పడేసావు అని మళ్ళీ వాడే విధానం నీదే తప్పు అంటాడు. అంటే అక్కడ బే అనేసాడు, దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్ట్ చేస్తాడు టాపిక్. నువ్వే ప్లేట్ పడేసావు ఫస్ట్, మరి నువ్వు పడేసావు కదా, ఇద్దరు పడేసుకున్నారు కదా. బట్ నిఖిల్ నోట్ ఏంటంటే ఆడే విధానమే తెలియదు అంట, ఆడే విధానం గురించి నిఖిల్ చెప్పడు, ఇది విచిత్రం. సో ఫస్ట్ నుంచి ఆయన చూస్తుంటే మనం చూస్తున్నాం ఆడే విధానం ఎవరు ఎట్లా ఆడుతున్నాడు, స్టార్ట్ చేసింది ఈయన, పైగా బే అనేసి అన్ని తర్వాత ఎక్కువ తక్కువ మాట్లాడుకున్న గౌతమ్ అంటే ఈ కావాలని కొడతానంటే అది పొరపాటు తగులుతుంది కదా గేమ్లో కూడా, పైగా నేను సారీ కూడా చెప్పి నువ్వు సారీ కూడా చెప్పలేదంటే నిఖిల్ సారీ చెప్పలేదు సార్ కదా, ఏమో నువ్వు కావాలని చేసి ఉంటావు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావు అంటే, మరి మొన్న ఆయన కూడా మూసుకొని కూర్చుంటే సర్రని లేచి వచ్చి పైకి వచ్చి మీదకి వచ్చి ఏం చేస్తావు ఇంకోలాగా ఉండదు వేరేలాగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు కదా. మరి ఆయన ఆ రోజు మూసుకొని కూర్చోని దానికి మీదకి వెళ్ళిపోయి అంత వార్నింగ్ ఇచ్చి అంత ఫైర్ అయిపోయి ఇంకోసారి ఇలాగ అన్నామంటే బాగోదు వేరేలాగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు, మళ్ళీ ఈరోజు అతనికి సారీ కూడా చెప్పలేదు సరి కదా, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తావంట అంటే ఏంటి ఆ బిహేవియర్ ఏంటి, నువ్వేం చేసుకుంటా చేసుకో, ఏం పీక్కు అని మాదిరిగానా అంటే ఇక్కడ ఫిజికల్ అవ్వలేరులే, ఎటు కండిషన్స్ ఉంటాయి కాబట్టి బయటకు దోసేస్తారు కాబట్టి రెచ్చగొడదామని మరింత. సో పైగా నువ్వు కొట్టినా కొడతావు అంటే ఇన్నాళ్ళు కూడా నిఖిల్ ఫిజికల్ అయినా కూడా కావాలని చేశాడు, ఆయన ఒప్పుకున్నట్టే కదా, అంటే కావాలని ఇతను కూడా చేశాడా, బై మిస్టేక్ అని చెప్పాడు కదా. తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే గౌతమ్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, విష్ణు కావచ్చు, ఇలాంటి టాస్క్లు ఆడేటప్పుడు ఈ చాడీలు ఏంటి, అది ఫిజికల్ అవుతుంది, దానికి ఎవడైనా కావాలని కొడతాడా అంటే, మరి ఇతను కూడా ఇన్ని ఫిజికల్ టాస్క్లు అన్ని ఇన్నిసార్లు సారీలు చెప్పాడు కదా, అవన్నీ కావాలని చేసినట్టుగా. ఇక్కడ తప్పు అయిపోయిందని సారీ చెప్పాల్సింది పోయి మళ్ళీ తిరిగి రెచ్చగొట్టా, నువ్వు కావాలని కొడతావు, నువ్వు కొట్టినా కొడతావు, పైగా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తావు, ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ప్రేరణ మంచి స్టాండే తీసుకుంది ఈ స్పాట్లో, ఒక నిమిషం ఆగండి, ఇద్దరికి వెయిట్ చేయండి, ఆగండి, తప్పు కాదు, ఇద్దరు చూసుకొని ఆడండి, ఈ టాస్క్ అలాంటిది, ఇద్దరిది ఎవరిది తప్పు అనట్లే అవుతుంది, తగులుతూ ఉంటాయి, కాకపోతే మరీ గట్టిగా తగులుకోకుండా చూసుకొని ఆడుకుంటున్నా ఈ అమ్మాయి సంచాలకురాలుగా చెప్పింది తప్ప. ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా వెర్షన్ ఏంటంటే, నాకు ఇక్కడ గేమ్ కాదమ్మా మ్యాటరు, నా క్యారెక్టర్ ఏదో, నేను ఇక్కడ కొట్టడానికి వచ్చినేదో నన్ను ఒక రౌడీలా పోర్ట్రే చేస్తున్నట్టు అనిపించింది నాకు అనేది ఆయన కరెక్ట్. అది ఇక్కడ బిగ్ బాస్కి ఎందుకు నేను కొట్టడానికి వచ్చాను, నువ్వు కావాలని కొడతాను లెక్క ఆయన క్యారెక్టర్ మీద చెప్పినట్టే కదా, ఆయన ఏదో ఫస్ట్ నుంచి కావాలని రఫ్గా రూడ్గా ఆడేస్తాడన్న మాదిరిగా. పైగా ఇక నిఖిల్ ఆన్సర్ చేయాల్సిందేంటి, మాట మార్చేస్తాడు తప్ప, నువ్వు ప్లేట్ దోస్తావు, నువ్వు రంగు పోస్తావు కింద అంటాడు తప్ప, ఆయన అన్నదానికి బే అనే మాటకి దానికి సారీ లేదు, ఒక ఆన్సర్ లేదు. పైగా నువ్వు కొట్టేవేమో, నువ్వు కావాలని చేస్తావు, నువ్వు అలాగే ఆడతావు అన్నదానికి కూడా ఆ మాట ఎందుకు అన్నాడు, ఒక ఆన్సర్ చెప్పలేకపోతే దానికి సారీ లేదు. ఈయన ఫిజికల్ అయ్యాడు, లాగేశాడు, కాలు పట్టుకొని లాగేశాడు, బోర్ల పడినప్పుడు లాగేశాడు, మామూలుగా లాక్కిపోయాడు, మరి అది ఫిజికల్ కాదా. ఈయన చాలా ముద్దుగా ఆడాడా, ఇవన్నీ చేశాడు కదా, ఇవన్నింటికి సారీ చెప్పట్లే, ఆన్సర్ చెప్పట్లేదు సరి కదా, డైవర్ట్ చేసేసి ప్లేట్ పడేసి ఇది అది చెబుతాడే, పెయింట్ ఎలా వేసో అలా వేసో, ఇతను లాగేసింది తోసేసింది ఇవన్నీ లేవు కదా, చిన్నపిల్లలకి ఇది చెప్పడం ఏంది చాడీలు, కరెక్ట్ కాదు కదా. ఇతను ఎన్ని టాస్కుల్లో ఫిజికల్ అవ్వలేదండి, ప్రభావతి టాస్కులో మణికంఠం చూడలేదా, వాటర్ టాస్కులో యష్మి అంటే ప్రేరణ విషయంలో చూడలేదా, బస్తాల టాస్కులో ఆయన పేరేంటి టేస్టీ తేజ్ అవినేష్ విషయంలో చూడలేదా, అలాగే మెహబూబు గౌతమ్ కృష్ణ ఆడేటప్పుడు కూడా అయ్యారు కదా. వీళ్ళు ఫిజికల్ టాస్కుల్లో ఫిజికల్ అవుతారు, అందులో నిఖిల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయిపోతుంది కదా. ఈ సీజన్లో అత్యధికంగా ఫిజికల్ ఎవరైనా అయ్యారంటే ఆయనే కదా, బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఈ సీజన్ ఫిజికల్ గట్టిగా ఆడింది, హట్ అయ్యేలాగా రూడ్గా ఆడింది ఉంటే ఆయనే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ చార్జర్స్ టాస్క్లో ఈ గౌతమ్ కృష్ణ బాత్రూమ్ దగ్గర మెడబట్టుకుని లాక్కొచ్చి గుంజుకొచ్చి లేదా,
ఇవన్నీ ఇన్ని టాస్కులు ఎగ్జాంపుల్స్ ఉంటే ఈయన ఇక్కడ ఆడే విధానమో తెలియదు, పాడు తెలియదు అంటే ఈయన ఆడే విధానం గురించి ఈయన చెప్పినోడు అయిపోయాడు పెద్ద మనిషి. పైగా మొన్నేమో అంతలాగా లేచిపోయి నేను అస్సలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నోరు జారను, ఒక మాట కూడా అన్నవాడు మరి ఈరోజు ఎలాగనేస్తాడు బే అని పోనీ అనేసాడు. ఆయన తగిలిందంటే అంత హిట్ మూమెంట్లో సారీ చెప్పాడు. ఈయన చెప్పాడు సారీ? సారీ కూడా లేదు కదా. పైగా ఈయన ఫేస్‌కి ఆ గౌతమ్ కృష్ణ ఫేస్‌కి కూడా కలర్ ఉందంటే ఆయనకైనా పూసుకోవాలి. ఈయన పూసిందే కదా. మరి ఆయన కూడా నాకు బుగ్గకి తగిలింది, నాకు దవడకి తగిలింది, నాకు గులాబ్ జామ్ అయ్యింది ఇవన్నీ చెప్పట్లేదే, కంప్లైంట్స్ ఇవ్వట్లేదే. మరి ఆ మాత్రం తెలీదా ఈ టాస్క్ నేచర్ గురించి? అంటే ఊరికే ఇప్పుడు నాకు గట్టిగా ఇన్నాళ్ళు నా ఆట నడిచింది. మనకంట వీక్‌గా ఉండేవాడు, టెస్ట్ తేజ వీక్ ఉండేవాడు, ఫిజికల్‌గా వీక్ అయిన వాళ్ళందరి మీద చెలరేగిపోయాను. అవినాష్ వీళ్ళందరి మీద, నాకంటే వీక్ అయినోళ్ళ మీద. ఇప్పుడు నాకు సమబుజ్జి కాకపోయినా కనీసం గట్టి ఫైట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి ఈగో హర్ట్ అయిపోయి బాబాయ్ నన్ను కూడా ఢీకొట్టినోడు వచ్చాడే ఈ సీజన్‌లో. ఇంతవరకు నడిచింది నీకు, నీ దోస్తుకి. సరే ఆయన వెళ్ళిపోయినోడు సంగతి పక్కన పెడదాం. ఇప్పుడేమో మనకేమో ఎక్కడి నుంచో కోపం, పౌరుషం, బాధ, ఉక్రోషం, ఆక్రోషం అన్నీ తన్నుకొచ్చేస్తున్నాయా? అది ఫిజికల్ టాస్క్ అయితే దానికి పోనీ సరే సారీ చెప్పాడా? చెప్పలేకపోయాడే. సరే ఈ టాస్క్ రిజల్ట్ ఎట్లా ఇచ్చిందంటే నిఖిల్‌కు బ్యాక్ సైడ్ కొద్దిగా వైట్ ఎక్కువుంది. గౌతమ్‌కి ఫ్రంట్ సైడ్ వైట్ ఎక్కువుంది. ఓవరాల్‌గా గౌతమ్ కొద్దిగా వైట్ ఎడ్జ్ అనిపించింది. బట్ ప్రేరణ అయితే చెప్పింది. ఈ అమ్మాయినైతే ఇక్కడ తప్పు పట్టలేమనిపించింది. ఎందుకంటే అది బాగా అబ్జర్వేషన్ చేస్తే తప్ప చెప్పలేం. సో, ఈ రౌండ్ అయితే నిఖిలే విన్నర్ అని చెప్పింది. ఇక్కడ ఈ తర్వాత మళ్ళీ గౌతమ్ కృష్ణ రోహిణితో కూడా చెబుతాడు. ఆయనకి డిస్‌రెస్పెక్ట్ అంటే ఆ రోజు నేను వెంటనే సారీ చెప్పా. ఆయన కూసో బే అంటున్నాడు. పైగా దానికి సారీ చెప్పలేదు కదా. తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడు. అనేటప్పుడు కూడా గౌతమ్ కృష్ణ అందరూ అక్కడ ఉండేటప్పుడు అడుగుతాడు ఇంకా. విష్ణుప్రియ, ప్రేరణ, అవినాష్, రోహిణి అందరూ కూర్చునేటప్పుడు నబీల్ కలిపి విష్ణుతో కూడా ఆ రోజు నేను మూసుకో అంటే అందరూ తప్పుపట్టారు. వేలెత్తి చూపారు. అన్ని నోళ్ళు లేచాయి. ఈరోజు ఎందుకు లేవట్లా? ఏదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ లాగా అలా ఆ రోజు అన్ని నోళ్ళు లేచాయి. అన్ని వేళ్ళు నా వైపే చూపించాయి. ఈరోజు ఎందుకు వాయిస్ రేజ్ అవ్వట్లా? ఆ రోజు అన్ని వాయిస్‌లు అన్ని నోళ్ళు కూడా వాయిస్ రేజ్ చేసాయి కదా. ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లే? ఆ రోజు వేలెత్తి చూపారు కదా. నాకు జరిగితే అన్యాయం వేరే వాళ్ళకైతే కాదా అని లెక్క ఆయన క్లియర్‌గా అంటే మీ వాడికి జరిగితేనే అన్యాయమా? నాకు జరిగితే కాదా? అని అడుగుతాడాయన. ఇక్కడ విష్ణుప్రియ ఏమంటదంటే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు గౌతమ్? వాడుకుంటున్నావు అనేది నేను తప్పన్నా. ఒక్కటే అన్నానంట. ఇక్కడ నిఖిల్ అగ్రెషన్ కంట్రోల్ చేసుకో అని చెప్పాను. నిష్పక్షపాతంగా చెప్పాను. ఇక్కడ ఎక్కడ చెప్పావు నువ్వు? పైగా ఏమంటదంటే గౌతమ్ నీకు ఏది డిస్‌రెస్పెక్ట్, ఏది డిస్‌రెస్పెక్ట్ కాదో నాకెట్లా తెలుస్తది? ఆ రోజు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేనెవరు మధ్యలో అని చెప్పుకుంటూ వస్తుంది తప్ప, పైగా నీకు నా పక్కన కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి గురించి వాడుకున్నావు అనేదే తప్పు అని చెప్పా తప్ప నీకు అందరిలో చెప్పలేదంటుంది. సో, ఓకే. నువ్వు అప్పుడు ఎప్పుడు చెప్పావు, ఎక్కడ చెప్పావు కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక కంటెస్టెంట్‌ని ఏంటి కూసోబే అని తప్పా, ఒప్పా? అది తప్పు అని ఎవరికైనా కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ ఉండేవాళ్ళకి ఎవరికైనా అర్థమైద్ది కదా. మరి ఎందుకు అది తప్పు అని చెప్పట్లే? ఎందుకంత భయం నిఖిల్ అంటే? సో, నువ్వు ఒక కంటెస్టెంట్‌ని బే అన్నావు. అది తప్పు. దానికి సారీ చెప్పు ఫస్టు. అని ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోరే. ఒపీనియన్ చెప్పరే. భయపడిపోతా ఉంటారే. ఆ రోహిణి, అవినాష్ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. రోహిణి అంటుంది, ఆ బే అనడం తప్పు, బే అనడం తప్పు అని. తర్వాత మళ్ళీ నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదన్న మాదిరిగా ఏం చేసుకుంటావో చేసుకో అనేదైతే మేము వినలేదంటున్నారు. సరే అదైతే వినలేదు. బట్ ఫస్ట్ ఆయన చెబుతా ఉన్నాడు, అన్నాడు. అన్ని మనిషికి కూడా తెలుసు. వీళ్ళెవ్వరు కూడా చెప్పరే. ఆ నిఖిల్‌ది తప్పుంది. అగ్రెషన్ అవ్వకంటుంది తప్ప విష్ణుప్రియకి అది తెలీదా? ఇన్ని మాటలు చెబుతదే. ఆ అమ్మాయి నిఖిల్ నీది తప్పు అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే మీరు గమనిస్తే పృథ్వీ వెళ్ళిపోయినప్పటి నుంచి నిఖిల్‌కి ప్రతినిధిలా మారిపోయింది ఈ అమ్మాయి. ఆయన కోసం మొన్న చెప్పారు కదా, ఆ రోజు గాజులు నాకు వేసాడు సైన్స్ ఇచ్చినట్టుగా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 2, 3 సందర్భాల్లో చూసాం కదా. ఆయనకి ప్రతినిధి లెక్క మాట్లాడుతుంది తప్ప, ఇక్కడ ఆ రోజు మళ్ళీ వాడుకున్నావనేది తప్పు అని చెప్పడం గాని ఇట్లా. కనీసం ఇక్కడ బే అనేది తప్పా? కాదా? అది తప్పు. ఆ విషయం ఎందుకు చెప్పట్లే? అలాగే ప్రేరణ కూడా ఏమంటది, నేను కూడా ఆ రోజు ఏం చెప్పలే. నువ్వెందుకు నీ వైపు తిప్పుకుంటున్నావు? ఆ రోజు చెప్పలే, ఈ రోజు చెప్పలే. నేను దేనిలో లేను. ఆ రోజు లేను, ఈ రోజు లేను. ఆ రోజు, ఈ రోజు నాలో నేను అనుకోవచ్చు గానీ అది తప్పు, ఇది తప్పు అని ఆ రోజు, ఈ రోజు తనలో తను అనుకుందంట. కానీ బయటికి చెప్పలేదంట. మరి చెబితే ఏమైద్ది? తప్పుని తప్పని చెప్పలేకపోవడం ఏంటి? అంత భయమెందుకు? నబీల్ గూడా గౌతమ్ నీకు ఆ రోజు కూడా చెప్పా అమ్మాయిని వాడుకున్నావనేది తప్పు. అన్నదానికి చెప్పా. హౌస్ అంతా ఎగబడలేం కదా! ఎగబడక్కర్లా నబీల్. అక్కడ తప్పు జరిగితే మాట్లాడుతూ అంటాడు కదా! పెద్ద తప్పు, చిన్న తప్పు నాకు అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజ్ అయితాను. మధ్యలో దూరితే దూరానంటారు. స్టాండ్ తీసుకోబోతే తీసుకోలేదంటారు. ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యాను అన్నాడు కదా! నాకు డామినేషన్ ఇలాంటి దగ్గర స్టాండ్ తీసుకుంటే పెరుగుద్ది. నీకు ఫ్రెండా? ఫ్రెండ్ కాదా? అక్కడ ఎవరైనా ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఆర్గ్యుమెంట్ జరిగినా ఆటలు ఎన్నిసార్లు మిస్టేక్ ఎవరిదైనా ఉంటే, పొరపాటు ఎవరిదైనా ఉంటే, తప్పు ఎవరిది అనిపిస్తే నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పాలి. అప్పుడు మీకు తెలియకుండా మీ ఊహకందని రీతిలో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. కరెక్టే చెప్పాడని. అంతే తప్ప వీళ్ళంతా సైలెంట్ అయిపోయి, మేము చూడలేదు, మేము వినలేదు, కళ్ళ ముందు ఇంత పంచాయతీ జరుగుతుంది కదా! ఇంత జరిగాక గౌతమ్ అంత గట్టిగా అడిగాక అప్పుడు నిఖిలేమో ఓకే. నీకు బే అనేది డిస్‌రెస్పెక్ట్ అయితే లిటరల్లీ సారీ అని చెబుతాడు.
చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇంక అప్పటికే ఆయన కొద్దిగా చల్లబడాక నిఖిల్కి అప్పుడు అర్థమైంది తప్పు మీద తప్పు చేస్తున్నానని. ఎందుకంటే చెప్పాలి అక్కడ సారీ. మరి ఆయన చెప్పాడు, ఆ రోజు కూడా చెప్పా కదా నేను, వాడుకున్నావు అనే దానికును ఈ మూసుకొని కూర్చోనే దానికి ఆ వెంటనే ఆయన చెప్పాడు గౌతమ్ కృష్ణ. కానీ ఇతను ఎప్పుడు అప్పుడు చెప్పలే, నా తప్పే లేదన్నట్టుగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ అందరికీ ఆయన మళ్ళీ గౌతమ్ చెప్పిన అప్పుడు చెప్పాడు. పోనీ ఇప్పుడైనా చెప్పాడా? ఇప్పుడు లాస్ట్‌లో మళ్ళీ అంత అయ్యాక ఆయన అడిగాక ఓకే ఇది గట్టిగా వెళ్తది. ఇతని వైపు ఎవరు కనీసం చెప్పట్లేదు తప్పుని తప్పని అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ ఓకే. సారీ, లిటరల్లీ సారీ. వర్డ్స్ స్లిప్ అయ్యాను తప్ప అగ్రెషన్‌గా ఆడాలని ఆడలే నిఖిల్ కూడా. ఆ టాస్క్‌లో హీట్ ఆఫ్ మూమెంట్‌లో అది కొద్దిగా టెంపర్ ఎక్కువైపోయినప్పుడు ఏదో జరిగిద్ది. దానికి పొరపాటున జరిగిన దానికి తప్పు దిద్దుకుంటే అయిపోయా. తప్పులు చేస్తారు, పొరపాట్లు ఎవరైనా జరుగుతాయి. కావాలని ఎవరు చెయ్యరు. కావాలని ఆయన కొట్టలే, కావాలని ఇతను కూడా అగ్రెషన్ అవ్వలే. కానీ అయిపోయింది కాబట్టి ఆ గో విత్ ది ఫ్లోలో ఏదో అయిపోయింది కాబట్టి సారీ అని చెప్పుంటే పెరుగుతది గ్రాఫ్. అబ్బే లేదు నేను చెప్పను, వితండవాదం చేయడం చూస్తే తప్పు అనిపిస్తది. అదే సర్లే ఆ క్షణంగా అయిపోయిందని. లాస్ట్‌కి మొత్తానికి సారీ అయితే చెప్పాడు. చెప్పేయాలి, చెబితే క్లియర్ అవుద్ది. పైగా అక్కడ చెప్పలేదు సరిగ్గా ఇదేం చేసుకుంటావో చేసుకో అంటే ఇది ఇంకా పెద్ద తప్పు కదా! మొత్తానికి లాస్ట్‌కి అయితే తెలుసుకున్నాడు గానీ, ఆ విషయంలో సారీ చెప్పాడు. మిగతా వాళ్ళు అవినాష్, రోహిణి అంటారు తప్ప, ఆ ముగ్గురు నబీలు, ప్రేరణ, విష్ణుప్రియ అబ్బే! మేము చూడలే, ఆ రోజు దూరలే, ఈ రోజు దూరలేదంట. ఆ రోజు ఆ విషయంలో మాత్రం ఎందుకు దూరం? ఆ విషయమైనా, ఈ విషయమైనా, ఏ విషయమైనా తప్పు తప్పే అని చెప్పగలగాలి. ఎవరి విషయంలోనైనా సరే. కొన్ని విషయాల్లో తీసుకుంటాం, కొన్ని విషయంలో గాదు. అనేది తప్పని ఎవరికైనా తెలుస్తది గదా! మరెందుకు చెప్పరు? అలాగే మూడో రౌండ్ ఏంటంటే నిఖిలే విన్నర్ అయితాడు. నో డౌట్ ఇక్కడ నిఖిలే ప్యూర్‌లీ డామినేషన్ అయితే కనపడింది. నిఖిల్‌కి ఫ్రంట్ సైడ్ మొత్తం ఎక్కువగా వైట్ ఉంది. జస్ట్ ఇక్కడ మాత్రం రెడ్ ఇలా ఏసాడు హ్యాండ్ ప్రింట్స్. మిగతా అంతా కూడా వైట్ స్పేస్ ఎక్కువుంది. గౌతమ్‌కి బోత్ సైడ్స్ మిక్స్‌డ్‌గా ఆ బ్లూ కలర్ అంతా మిక్స్ ఉంది గానీ 2 రౌండ్‌లో నిఖిలే గనక ఓవరాల్‌గా అతనే విన్నర్ అయితే ఓటైపీల కోసం బిగ్ బాస్‌కి లాస్ట్ ఓటైపీల కోసం గనక బిగ్ బాస్ అవకాశం అయితే ఇచ్చాడు. సీజన్ విన్నర్‌గా చేసేందుకు ఒప్పించుకునేదానికి రెడీగా ఉండండని. సో, ఇవి లైవ్ సంబంధించి ఈ ఎపిసోడ్ చూసాక గూడా మళ్ళీ కొన్ని దాస్తాడు కదా! మరి దాచిందంతా అక్కడ ఎపిసోడ్‌లో చూపిస్తే మనం అక్కడ చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. కొన్ని కర్మ ఏంటంటే లైవ్‌లో చూపించక, ఎపిసోడ్‌లో చూపించక మరి ఎందుకో మనకి. సో, ఇంతవరకు లైవ్‌లో జరిగిన దాని ప్రకారం ఇది. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఎపిసోడ్ చూసాక మళ్ళీ మనం న్యూస్ బౌల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. థాంక్ యూ.